Hi friends, this is PCC Academy from Vizag, Andhra Pradesh అండి. యాక్చువల్గా ఇప్పుడు మనము నిన్న ఎల్లుండి రెండు సబ్జెక్టుల గురించి నేర్చుకున్నాము. ఒకటి ఏంటంటే మల్టీమీటర్ ఎలా యూజ్ చేయాలి, ఏ ఆప్షన్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అన్నది. అలాగే డయోడ్ అంటే ఏంటి, డయోడ్ గురించి మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి, అంటే వర్కింగ్ అయ్యే డయోడ్ అలాగే ఫెయిల్యూర్ అయ్యే డయోడ్ అవి ఎలా టెస్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాము. ఈరోజు వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఏంటంటే చాలా వరకు చాలామంది కన్ఫ్యూజన్తో ఉన్నారు మన స్టూడెంట్స్. ఇదేంటంటే మెయిన్లీ ఒక రెసిస్టర్ యొక్క వాల్యూని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇవన్నీ ఆటో రేంజ్ మల్టీమీటర్స్ అండి. మనం రెఫర్ చేసింది యాక్చువల్గా ఏంటంటే సన్షైన్ DT17N రెఫర్ చేసాము. ఇందులో ఏంటంటే రెసిస్టర్ వాల్యూ చెక్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఇది మెగా ఓమ్సా కిలో ఓమ్సా అన్నది. అంటే రెండింటికి తేడా ఏంటి, ఇప్పుడు ప్రోబ్స్ అన్నది పాజిటివ్ నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ నెగిటివ్ ఉంటే కనుక దాన్ని ఎలా కనెక్టింగ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మనము చెక్ చేసే ఎవ్రీ కాంపోనెంట్ SMD కాంపోనెంట్ అండి, సర్ఫేస్ మౌంటెడ్ డివైజెస్. ఈ వీటికి ఏంటంటే పొలారిటీ ఉండదండి. మెయిన్లీ మనకి పొలారిటీ ఉండదు. ఓన్లీ PCB మీద ఫిక్స్ చేసినప్పుడే పొలారిటీ అన్నది ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక కెపాసిటర్ ఉంది, క్యారమిక్ కెపాసిటర్స్ వాడుతున్నాం మనము. ఇవి వాడేటప్పుడు అక్కడ ఏంటంటే కెపాసిటర్ మనము బయటికి తీసి ఒక PCB నుంచి ఒక కెపాసిటర్ బయటికి తీసి మనం టెస్ట్ చేస్తే దానికి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ఉండవండి. అంటే ఇవి మొత్తం అన్ని టోటల్ SMD కాంపోనెంట్స్. అంటే ఈ SMD కాంపోనెంట్స్కి పొలారిటీ అంటూ ఏమి ఉండదు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బయటికి తీసిన తర్వాత మీరు ఇటువైపుది అటువైపుకి, అటువైపుది ఇటువైపుకి వేసిన ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడైతే PCB మీద కూర్చోబెడతామో ఆటోమేటిక్గా ఒకటి పాజిటివ్ టెర్మినల్ వెళ్తుంది, ఒకటి నెగిటివ్ టెర్మినల్ వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, రెసిస్టర్ కి పాజిటివ్ నెగిటివ్ ఉంటుందా, ఈ రెసిస్టర్ ప్రోప్ రెడ్ ప్రోప్ వచ్చేసి రెసిస్టర్ పైన పెట్టాము, బ్లాక్ ప్రోప్ గ్రౌండింగ్ మీద పెట్టాము, అక్కడ ఏం చూపించట్లేదు, అక్కడ హయ్యర్ వాల్యూ చూపిస్తుంది, 4 డిజిట్స్ చూపిస్తుంది, 3 డిజిట్స్ చూపిస్తుంది. అన్న మేము ఏంటన్నా, మేము రెసిస్టర్ నువ్వేమో ఒక రెసిస్టర్ వాల్యూ చెక్ చేసుకోమని చెప్పావు, మేము ఇక్కడ రెసిస్టర్ వాల్యూ చెక్ చేసుకోవడానికి అవకాశాలు లేవు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. దానికోసము మా PCC అకాడమీ తరపు నుంచి ఒక స్మాల్ వీడియో చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్ అన్నది ఎప్పుడూను షార్టింగ్ అన్నది అవ్వదండి. యాక్చువల్గా చాలా మంది చెప్తారు రెసిస్టర్ షార్ట్ అయిపోయింది, నేను రిమూవ్ చేశాను, ప్రాబ్లం సాల్వ్ అయిందని. రెసిస్టర్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి రెసిస్టర్ని కొలిచే విధానం, అంటే రెసిస్టర్ అన్నది ఒక కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ని కొలవడానికి ఒక లా ఉంటుంది, అది ఏంటంటే ఓమ్స్ లా అంటారు. ఇది యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయడానికి ఓమ్స్, కిలో ఓమ్స్, మెగా ఓమ్స్. అంటే ఒక రెసిస్టర్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఓమ్స్ రూపంలో ఉంటుంది, అంతకంటే పెద్దదైతే కనుక కిలో ఓమ్స్ రూపంలో వస్తుంది, అంతకంటే పెద్దదైతే కనుక మెగా ఓమ్స్ రూపంలో వస్తుంది, ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇందాక చెప్పాను నేను, ఎప్పుడూను రెసిస్టెన్సీ అన్నది షార్టింగ్ అవ్వదు, అంటే రెసిస్టర్ అన్నది షార్ట్ అవ్వదని చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే చాలా వరకు గుర్తుపెట్టుకోండి, రెసిస్టర్ అన్నది వోల్టేజ్ని యాంపేర్ని కంట్రోలింగ్ చేయడానికే ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడే టైంలో ఎప్పుడైనా దానికంటే, అంటే ఇప్పుడు ఒక 4.7 వోల్టేజ్ ఒక రెసిస్టర్ ద్వారా పాస్ అయ్యి అవతల వైపుకి వెళ్ళేటప్పటికి ఈ 4.7 రావాల్సిన చోట అంతకంటే హయ్యర్ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇన్ కేసు వస్తే కనుక అది ఏం చేస్తుంది అంటే దాని విలువని కోల్పోతుంది. అంటే అక్కడ ఒక 10 కిలో ఓమ్స్ రెసిస్టెన్సీ ఉంటే దాని విలువని కోల్పోతుంది. అంటే ఇది ఓపెన్ అయిపోతే ఏమైపోతుంది అంటే హయ్యర్ వాల్యూని ఇస్తుంది, అంటే లేదా లోవర్ వాల్యూని ఇస్తుంది. అంటే 10 కిలో ఓమ్స్ రావాల్సిన ప్లేస్లో 8 కిలో ఓమ్స్, 6 కిలో ఓమ్స్, అంటే అది ఓపెన్ అయిపోయింది. ఆ కాంపోనెంట్ ఏదైతే రెసిస్టర్ ఉంటుందో ఆ రెసిస్టర్ ఓపెన్ అయిపోతే, అంటే లీకేజ్ అవ్వటం, అంటే మీరు ఇందాక షార్టింగ్ అని చెప్పుకున్నాం కదా, డ్యామేజ్ అయిపోతే, అంటే షార్టింగ్ అవ్వదండి. ఎప్పుడైనా
ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. షార్టింగ్ అన్నది రెసిస్టెన్సీలో ఉండదండి, రెసిస్టర్లో ఉండదు. దాని యొక్క వాల్యూని, దాని యొక్క విలువని కోల్పోతుంది. ఈ విలువని కోల్పోయేటప్పటికి ఏం చూపిస్తుంది అంటే హయ్యర్ వాల్యూ కానీ లోవర్ వాల్యూ కానీ చూపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా, 4.7 రావాల్సిన చోట హయ్యర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ రెసిస్టర్ దాని యొక్క విలువని కోల్పోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే అక్కడ 10 కిలో ఓమ్స్ ఉంటే అలా లోవర్ కన్నా వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ 5 కిలో ఓమ్స్ రావడం, 4 కిలో ఓమ్స్ రావడము, లేదా హయ్యర్ అంటే 10 కిలో ఓమ్స్ రావాల్సిన చోట 15 కిలో ఓమ్స్ రావటము, 12 కిలో ఓమ్స్ రావటం, ఇలా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఆ రెసిస్టెన్సీ లీకేజ్ అన్నది అయ్యింది, అంటే ఆ రెసిస్టెన్సీ అన్నది పాడైపోయింది, రెసిస్టర్ తన వాల్యూని, తన విలువని కోల్పోయింది అని చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే మనము ఇక్కడ ఒక DT17N అన్న ఒక మల్టీమీటర్ తీసుకున్నాము. ఇందులో వచ్చేసి మనము రెసిస్టర్ వాల్యూని చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఈ రొటేటర్ ని తీసుకొని వచ్చేసి ఈ ఫోర్ ఉన్నాయి కదా, 4 కాంపోనెంట్స్ చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం కదా, అందులో ఫస్ట్ వన్ కి తీసుకురావాలి. ఇక్కడ చూడండి K ఓమ్స్ సింబల్, అంటే K ఓమ్స్ సింబల్ అంటే ఏంటంటే ఓమ్స్ అంటే కిలో ఓమ్స్ అండి. అలాగే తర్వాత M వచ్చింది, M అంటే మెగా ఓమ్స్ అండి. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనము ఒక రెసిస్టర్ వాల్యూని చెక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తన వాల్యూని తీసుకుంటుంది. అంటే కిలో ఓమ్స్ అయితే కిలో ఓమ్స్ రూపంలో, ఓమ్స్ అయితే ఓమ్స్ రూపంలో, మెగా ఓమ్స్ అయితే కనుక మెగా ఓమ్స్ రూపంలో చూపిస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోబ్స్ ఉన్నాయి కదా, నేను ముందే చెప్పాను మనం యూజ్ చేసేటి SMD కాంపోనెంట్స్, దీనికి పొలారిటీ ఉండదు. అంటే రెసిస్టెన్సీకి ఎలాంటి పొలారిటీ పాజిటివ్ నెగిటివ్ అన్నది ఉండదు. ఎటువైపు ప్రోబ్ పెట్టినా అంటే పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, అంటే రెండు ప్రోపులు ఒక రెసిస్టర్కి ఇలా పెట్టేస్తే తన వాల్యూని అన్నది చూపిస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అన్నయ్య నేను గ్రౌండింగ్ మీద పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా అన్నది ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దండి. ఒక కాంపోనెంట్ కి, అంటే ఒక రెసిస్టర్ అన్న కాంపోనెంట్ కి మీరు రెండు టెర్మినల్స్ కి రెండు ప్రోబ్స్ కనెక్టింగ్ చేయండి. అది పాజిటివ్ నెగిటివ్ అన్నది దానితో సంబంధం లేదు. దాని వాల్యూ కిలో ఓమ్స్ అయితే కిలో K ఓమ్స్ సింబల్ వస్తుంది, మెగా ఓమ్స్ అయితే M ఓమ్స్ సింబల్ వస్తుంది. అలాగే ఉత్త ఓమ్స్ అయితే ఓన్లీ ఓమ్స్ సింబల్ మాత్రమే మీకు చూపిస్తుంది. చూడండి, బ్లాక్ ప్రోబ్ వచ్చేసి కాంపౌండ్ మీద పెట్టాను, రెడ్ ప్రోబ్ వచ్చేసి ఇక్కడ ఓమ్స్ సింబల్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు మన దగ్గర ఒక బోర్డు ఉందండి. ఈ బోర్డు యొక్క రెసిస్టర్ వాల్యూస్ కొన్ని టెస్ట్ చేద్దాము, మీకు అబ్జర్వేషన్ అన్నది అవుతుంది. చూడండి, మనము దీన్ని ఓమ్స్ లోనే పెట్టామండి. నేను ఎటువంటి ఆప్షన్ ప్రెస్ చేయలేదు, ఏ బటన్ టచ్ చేయలేదు. మీకు లైటింగ్ కావాలి అనుకుంటే ఈ బటన్ ఒత్తి పట్టుకుంటే కనుక లైటింగ్ వస్తుందండి, మీకు డిస్ప్లే లైటింగ్ జరుగుతుంది. ఇక్కడ మనము చూడండి రెసిస్టర్ అన్నది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ అటువైపు ఇటువైపు సిల్వర్ అంటే లెడ్ ఉంది, సెంటర్ లో మాత్రం బ్లాక్ ఉంది. ఇది రెసిస్టరే, ఇక్కడ ఉన్నవి రెసిస్టర్లే. ఇక్కడ చూడండి, బాగా గమనించండి, ఇక్కడ ఉన్నవి కూడా రెసిస్టర్లే ఇవి. అలాగే తర్వాత ఇక్కడ సెంటర్ లో ఒక రెసిస్టర్ ఉంది. రెసిస్టర్స్ అనేది ఈ విధంగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చండి మనము. మీరు సెమాంటిక్ రీడింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక బోర్డు సెమాంటిక్ రీడింగ్ చేస్తే అందులో R అని ఉండి R101, R12, 102, R4505 అలా ఏదైనా ఒక నెంబర్ ఉంటుంది. R అంటే రెసిస్టెన్సీ అండి. ఆ రెసిస్టెన్సీ వాల్యూని ఓమ్స్ లో కొలుస్తాము. ఓమ్స్ వచ్చేసి కిలో ఓమ్స్, మెగా ఓమ్స్. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న రెసిస్టర్ల వాల్యూ చూద్దాము, అలాగే ఇక్కడ ఉన్న రెసిస్టర్ల వాల్యూ చూద్దామండి. మీకు ఓమ్స్ కి కిలో ఓమ్స్ కి తేడా ఏంటి అన్నది తెలుస్తుంది. అంటే మీరు అడగచ్చు, అన్నయ్య నువ్వు నార్మల్ గా చెక్ చేస్తున్నావు కదా, దాని పర్ఫెక్ట్ వాల్యూ మీకు ఎలా ఐడెంటిఫికేషన్ అవుతుంది అని. మీకు పర్ఫెక్ట్ వాల్యూ, ఒక రెసిస్టర్ యొక్క పర్ఫెక్ట్ వాల్యూ ఐడెంటిఫికేషన్ కావాలి అంటే మీరు సర్వీస్ మాన్యువల్ అంటే సెమాంటిక్ రీడ్ చేస్తేనక అందులో డయాగ్రామ్ రీడ్ చేసేటప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ రెసిస్టర్ అనుకోండి, దీనికి ఒక నెంబర్ ఉంది, ఎగ్జాంపుల్ R4020 అని ఉంటుంది. R4020 అన్నది అక్కడ మెన్షన్ చేయబడుతుంది. దాని కింద దాని వాల్యూ ఇస్తారు. 1 కిలో ఓమ్సా, 2 కిలో ఓమ్సా, లేదా 0 ఓమ్స్ రెసిస్టెన్సీ అయితే కనుక 0 అని పెట్టి R అని పెడతారు. అలాగే 2 కిలో ఓమ్స్ అయితే 2K అని పెడతారు. అదే 1 కిలో ఓమ్ అయితే 1K అని పెడతారు. అలాగే ప్రతి ఒక్క రెసిస్టర్ కి తన వాల్యూ అనేది అక్కడ సర్వీస్ మాన్యువల్ లో మెన్షన్ చేయబడుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కాంపోనెంట్ ని టెస్ట్ చేద్దాం.
చూడండి నేను పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ పెట్టాను. ఏ ప్రోప్ ఎటువైపు పెట్టినా మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదండి. మీరు చూడండి 2.190 అంటే 8990 చూపిస్తుంది. అంటే 2.1 కిలో ఓమ్స్ అండి. ఆ పైన చదవండి మీరు 1K అని వచ్చింది, K ఓమ్స్ అని వచ్చింది, 2.1 కిలో ఓమ్స్ అన్నది వచ్చింది. చూడండి నేను యాక్చువల్గా బ్లాక్ ప్రోప్ ఇటువైపు పెట్టాను, ఇప్పుడు ఇటువైపు పెడుతున్నాను. అంటే మీకు ప్రోప్స్ ఎటువైపు పెట్టినా సేమ్ రీడింగ్ వస్తుందండి. ఎప్పుడూను రెసిస్టెన్సీ వాల్యూ కొలిచేటప్పుడు మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ప్రోప్ ఎటువైపు పెట్టినా కూడా దాని యొక్క వాల్యూ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. చూడండి మీకు అగైన్ మళ్ళీ చూపించింది 2.1K అంటే ఇది కిలో ఓమ్స్ అండి. పైన మీరు బాగా గమనించితే కనుక మీకు పర్ఫెక్ట్గా చూపిస్తుందండి K అని. అది ఒకవేళ మెగా ఓమ్స్ అయితే కనుక ఇక్కడ మెగా ఓమ్స్ అని చూపిస్తుంది, లేదా కిలో. ఇప్పుడు ఈ రెసిస్టెన్సీ వాల్యూ కిలో ఓమ్స్ కాబట్టి 2.1 కిలో ఓమ్స్ అన్నది. ఇందాక మనం చెక్ చేసాం, బ్లాక్ ప్రోప్ ఇటువైపు పెట్టాము, రెడ్ ప్రోప్ ఇటువైపు పెట్టాం. ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దండి. రెసిస్టెన్సీ వాల్యూ చెక్ చేసేటప్పుడు ఒక రెసిస్టర్కి మీరు ఏ ప్రోప్ ఎటువైపు పెట్టినా కూడా పర్ఫెక్ట్ వాల్యూ అనేది రెండు వైపులా పర్ఫెక్ట్ వాల్యూ చూపిస్తుంది. ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దండి. ఇది వచ్చేసి 2.1 కిలో ఓమ్ ఉంది. నెక్స్ట్ అనదర్ వన్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కనెక్టర్ ఉంది. ఈ కనెక్టర్ పైన కొన్ని రెసిస్టెన్సీ ఉన్నాయి. అలాగే ఈ రెసిస్టెన్సీ వాల్యూ అన్నది మనం చెక్ చేస్తాం. ఇక్కడ మీరు జూమ్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక ఈ రెసిస్టెంట్ వాల్యూ చెక్ చేసాము, అలాగే ఇప్పుడు ఈ రెసిస్టర్ల వాల్యూ చెక్ చేస్తున్నాము. ప్రోప్ ఎటువైపు నుంచి ఎటువైపు పెట్టినా ప్రాబ్లం లేదండి, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, కామ్ పోర్ట్లో బ్లాక్ ప్రోప్ పెట్టాము, ఓమ్స్ సింబల్ ఉన్న దాంట్లో రెడ్ ప్రోప్ పెట్టాము, ఓమ్స్ లో పెట్టేశామండి. ఇక్కడ పెట్టి చెక్ చేసేటప్పుడు మీరు ఏ ప్రోప్ ఎటువైపు పెట్టినా మీకు ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదండి. బాగా చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము ఒక కాంపోనెంట్ ఇటువైపు ఒక ప్రోప్ పెట్టాము, ఇటువైపు ఒక ప్రోప్ పెట్టామండి. చూడండి ఇక్కడ మీరు తేడా గమనించవచ్చు. అక్కడ వచ్చేసి మీకు 0, అక్కడ 2.1K అంటే పైన K అనేది K ఓమ్స్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి ఓమ్స్ మాత్రమే వచ్చిందండి. అంటే 0.2 ఓమ్స్ అంటే ఇది 0 ఓమ్స్ వాల్యూ ఉన్న రెసిస్టర్. అంటే మీకు తేడా అర్థమైపోయింది కదా. ఇక్కడ వచ్చేసి ఈ రెసిస్టెన్సీ వాల్యూ 2 కిలో ఓమ్స్, 2.1 కిలో ఓమ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి 0.2 అంటే 0.02 అంటే 1 ఓమ్ కి ఎక్కువ. అంటే స్టార్టింగ్ లో 1 ఓమ్స్ 2 ఓమ్స్ అంటాం కదా, అలా 2 ఓమ్స్ లో ఉందండి. ఇది చాలా చాలా లోవర్ ఓమ్స్ ఉన్న రెసిస్టర్ అన్నమాట. అలాగే థర్డ్ వన్ ఇంకొకటి చెక్ చేద్దాము, మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనము ఇక్కడున్న రెసిస్టర్ వాల్యూ చెక్ చేస్తున్నాము. మనము బాగా గమనించండి, ఇక్కడున్న రెసిస్టర్ వాల్యూ చెక్ చేస్తున్నాము. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇందాక ఇక్కడ చెక్ చేసాము, ఇది వచ్చేసి మీరు ఎటువైపు ప్రోబ్ పెట్టినా సేమ్ వాల్యూ చూపిస్తుందండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇక్కడ ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ అన్నది మనం చెక్ చేస్తున్నాము. చూడండి, మీరు గమనించవచ్చు ఇక్కడ వేరియంట్ అన్నది 2.2 కిలో ఓమ్స్. అంటే ఇందాక అక్కడ చెక్ చేసినప్పుడు ఫస్ట్ వన్ చెక్ చేసినప్పుడు 2.1 కిలో ఓమ్ చూపించింది. సెకండ్ వన్ చెక్ చేసినప్పుడు 2.0 ఓమ్స్ చూపించింది. ఇక్కడ థర్డ్ వన్ రెసిస్టెన్సీకి వచ్చేటప్పటికి 2.2 కిలో ఓమ్స్ చూపించింది. ఇప్పుడు మళ్ళీ ఇదే 2.2 కిలో ఓమ్స్ కి ప్రోబ్స్ చేంజ్ చేసి చూద్దాం. అంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అన్న వేరే ప్రోబ్ మార్చి చూడొచ్చు కదా, మళ్ళీ వాల్యూ ఏమైనా మారిపోతుందేమని. చూడండి, ఇక్కడ మనము మార్చాము, రెండు ప్రోబ్స్ అటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి అటువైపు పెట్టాము. మీరు ఇక్కడ గమనించవచ్చు 2.2 కిలో ఓమ్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీకేంటంటే ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ అంటే దాని విలువ 2.2 కిలో ఓమ్స్. మనం ఫస్ట్ వన్ రెసిస్టెన్సీ చెక్ చేసినప్పుడు 2.1 కిలో ఓమ్, సెకండ్ వన్ రెసిస్టెన్సీ చెక్ చేసినప్పుడు 0.002 ఓమ్స్. అంటే యాజ్ ఏ లైక్ దాన్ని 0 ఓమ్స్ వాల్యూ ఉన్న రెసిస్టర్ అని చెప్తారు. థర్డ్ వన్ చెక్ చేసేటప్పటికి 2.2 కిలో ఓమ్స్. మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక రెసిస్టర్ యొక్క వాల్యూ మనం చెక్ చేసేటప్పుడు అది ఓమ్స్ చూపిస్తుందా, కిలో ఓమ్స్ చూపిస్తుందా, మెగా ఓమ్స్ చూపిస్తుందా అని చూడాలి.
అలాగే మీరు ఎక్కడాను రెసిస్టర్ వాల్యూ చెక్ చేసేటప్పుడు బ్లాక్ ప్రోబ్ తీసుకుపోయి గ్రౌండింగ్ మీద, రెడ్ ప్రోబ్ తీసుకుపోయి రెసిస్టర్ మీద అలా ఎక్కడ పెట్టకూడదు. రెసిస్టర్ వాల్యూ చెక్ చేసుకునే విధానం ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ PCC Academy from Vizag.